నగరంలో ఈ రోజు అన్న క్యాంటీన్లను ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ఆర్ఆర్ పేటలో ఉన్న అన్న క్యాంటీన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులతో కలిసి టిఫిన్ తిన్నారు. అనంతరం పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదవాడి ఆకలి తీర్చేందుకు 230 కోట్లతో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారని, ఏలూరు జిల్లాలో 5 క్యాంటీన్లు పనిచేస్తున్నాయన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఇవి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. ప్రజల కోసమే ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సౌజన్యంతో రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. ఇవాళ అన్న క్యాంటీన్కి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల బియ్యం అని ఇన్స్పిరేషన్ తీసుకుంది. మన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అన్న క్యాంటీన్ మళ్ళీ రీఓపెన్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ అందరికి కూడా పేదోళ్ళకి కూడా 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా పెట్టే కార్యక్రమం ఈ అన్న క్యాంటీన్ ఎంతో ఉపయోగం ఉంది అందరికీ కూడా. ఇవాళ మేము కూడా వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. ఇవాళ అన్న క్యాంటీన్లు ఏలూరు పార్లమెంట్లో 5 అన్న క్యాంటీన్లు ఉన్నాయి. అలాగే వచ్చే రోజుల్లో ఈవెన్ జంగారెడ్డిగూడెంలో కూడా ఒక అన్న క్యాంటీన్ రాబోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల్లో భాగంగా ఏదైతే ఆగస్టు 16వ తారీఖున మరి అన్నా క్యాంటీన్లు ప్రారంభించబడినాయో అవన్నీ కూడా ఏ విధంగా రన్ అవుతున్నాయని పర్యవేక్షించడానికి భాగంగా ఈ రోజున ఎంపీ గారు మరి రామచంద్రరావుపేట అన్నా క్యాంటీన్ వద్ద రావడం జరిగింది. అందులో ఆహార పదార్థాలు ఎలాగున్నాయని స్వయంగా మేమే తిని ప్రజలందరూ కూడా పేదవాడు గొప్పవాడు తినేటట్టుగా అవి ఉండాలి అనేది ఎవరైతే అనుకున్నారో అదే విధంగా రన్ అవుతున్నాయో లేదో చూద్దామన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మేము ఇక్కడ ఉదయం టిఫిన్ చేయడం జరిగింది, ఇడ్లీ పొంగల్ పెడతాం జరిగింది. 2 కూడా చాలా బాగున్నాయి. అలాగే మధ్యాహ్నం భోజనం కూడా అన్నీ సాంబార్ కానీ కర్రీ కానీ పప్పు కానీ అన్నీ కూడా సకల సదుపాయాలతో పేదవాడికి పట్టెడన్నం నింపాలని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో దాని ప్రకారం ఏలూరులో 4 అన్నా క్యాంటీన్లు కూడా నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఏలూరు జిల్లా ఏలూరు నగర మున్సిపల్ కమిషనర్ గా ఏ భాను ప్రతాప్ ఈ రోజు కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం మున్సిపల్ శాఖ కమిషనర్ కు, అదేవిధంగా ఏలూరు జిల్లాలోని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటికి, అదేవిధంగా నగర మున్సిపల్ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబుకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని డ్రైనేజీలు, తాగునీటి సమస్య తదితర వివిధ విభాగాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా అనధికార లేఅవుట్లు సమీక్ష చేస్తానని తెలిపారు. నగర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని, ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అంతేకాకుండా నగరంలో పారిశుద్ధ్య సమస్య లేకుండా ఏలూరు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ముందుకు వేస్తారని తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ కు కార్యాలయంలోని సిబ్బంది పుష్పగుచ్చాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. నా పేరు అన్నా ప్రగడ భాను ప్రతాప్. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఈరోజు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు సెలక్షన్ గ్రేడ్ కమిషనర్ అనేటువంటి నన్ను ఈ కార్పొరేషన్ కమిషనర్గా నియమించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, రాష్ట్ర పురపాలక శాఖ మార్చులకి అందరికీ కూడా, పురపాలక శాఖ ఉన్నతాధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇక్కడ పనిచేయడానికి అవకాశం కల్పించినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా గౌరవ మేయర్ గారికి, ఇతర పట్టణ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రత్యేకంగా పారిశుధ్య కార్యక్రమ నిర్వహణ, అదేవిధంగా త్రాగునీరు సరఫరా, అదేవిధంగా వీధి లైట్లు, ఇతర ప్రజలకు ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా జాగ్రత్తగా ముందుండి నడిపించడం నా ప్రత్యేక బాధ్యతగా నేను ఫీల్ అవుతూ ఉన్నాను. అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి అనధికార లేఅవుట్లన్నింటినీ కూడా గుర్తించి వాటి మీద ఉక్కుపాదం మోపి ప్రజలందరికీ కూడా చక్కటి పుర పరిపాలన అందించడానికి నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండి. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం కమలంపాలెం గ్రామంలో నిరుపయోగంగా పోతున్న శ్రీ సత్యసాయి గోదావరి త్రాగునీరు సుమారు సంవత్సరం నుండి నీరు వృధాగా పోతూ ఉండటంతో సత్యసాయి సిబ్బందికి ఎన్నిసార్లు ఈ విషయంపై మొరపెట్టుకున్నా ఇప్పటి వరకు స్పందన లేదు.
ఈ విషయంపై గ్రామస్తులు మాట్లాడుతూ లీక్ అయిన ట్యాంకు నీరు రోడ్డు మీద వృధాగా పోతుందని, వెళ్లే వాహనదారులు జారి పడిపోతున్నారని, అదే నీరు ట్యాంకులోకి నేరుగా వెళ్లటం నీరు తాగటం జరుగుతుందని, అదేవిధంగా ఆ నీరు తాగి గ్రామాల వారు టైఫాయిడ్, మలేరియా, అనారోగ్యాల బారిన పడుతున్నామని దేవీపట్నం మండలంలో చాలా గ్రామాలు గోదావరి త్రాగునీరు లేక కిలోమీటర్ల దూరం వెళ్లి నీరు తెచ్చుకొని దాహాన్ని తీర్చుకుంటున్నారు. నా పేరు కృష్ణకుమారి. ఇలాగ వాటర్ లీక్ గోదావరి సత్యసాయిబాబు నీళ్ళలు వృధాగా పోవటం వలన వాంతులు, విరోచనాలు, డెంగ్యూ ఇలాగ జ్వరాలు గట్ట వచ్చి ఊర్లోనే చాలా అల్లకొల్లం ఉంది. కొంచెం వీటిని కొంచెం పరిచికట్టి మాకు కొంచెం మంచిగా ఈ సత్యసాయిబాబా లీకేజ్ కొద్దిగా శుభ్రంగా చేసి ఇది చేయాలని మేము కోరుకొస్తున్నామండి. నా పేరు వెంకటలక్ష్మి అండి. మాది కమలంపాలెం గ్రామం. అయితే మాకు సత్యసాయిబాబా వాటర్ అయితే మాకు తాగడానికి అయితే ఇచ్చారు, కానీ అది వాటర్ లీకేజ్ గత సంవత్సరం నుండి జరుగుతుందండి. ఇప్పటికొచ్చి మేము చాలా మందికి చెప్పాము, ఆ సిబ్బందికి కూడా చెప్పాము. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ వాటర్ ట్యాంక్ మొత్తం లీకేజ్ ఉంది, వాటర్ అంతా రోడ్డు మీదకి పోతుంది. దానివల్ల మేము అదే నీరు తాగడం జరుగుతుంది, అదే వాటర్ కూడా ట్యాంక్లోకి వెళ్తుంది, అదే వాటర్ కూడా మేము తాగుతున్నాము. దానివల్ల మాకు అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. సేమ్ అదే రోడ్డు మీద ఈ వాటర్ ఇలా ప్రహరించడం వల్ల రోడ్డు మీద వెళ్ళే వాహనదారులకు కానీ ఇబ్బందిగా ఉంటుందండి. చాలా మంది జారి పడిపోతున్నారు. ఈ వాటర్ అంతా చాలా వేస్ట్గా పోతుందండి. ఇది తాగడానికి ఉపయోగించే వాటర్, మరి దీని గురించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. పల్నాడు జిల్లా నరసరావుపేటలో నూతనంగా ప్రారంభించిన ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్ పరిధిలో రానున్న 5 ఏళ్లలో 100 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చే లక్ష్యంగా పనిచేయనున్నట్లు ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ నాఫ్కెప్ డైరెక్టర్ చలసాని రాఘవేంద్రరావు అన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు, చిరు వ్యాపారులు, చేతి వృత్తిదారులు, వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు ఇవ్వడం ద్వారా ఈ ప్రాంత ప్రగతిలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ భాగస్వామ్యం కావాలన్నదే తమ లక్ష్యమన్నారు. నరసరావుపేట పట్టణంలోని నూతన ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ 52వ బ్రాంచ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభ్యుల సంక్షేమం, సమాజ శ్రేయస్సు కోసం తమ బ్యాంకు నిరంతరం పనిచేస్తుందన్నారు. 35 సంవత్సరాల నుంచి ఈ సంస్థలో ఉద్యోగిగా ఉన్నారు. విభిన్న ప్రాంతాల్లో పనిచేశారు. ఇప్పటికే ఒంగోలు బ్రాంచ్ మేనేజర్గా మొన్నటి వరకు సేవలు అందించారు. వారిని ఈ బ్రాంచ్ మేనేజర్గా ఇక్కడ నియమించడం అనేటువంటిది జరిగింది. అట్లాగే ఇతర ఉద్యోగస్తులు కూడా వచ్చారు. వారందరూ కూడా ఈ సంస్థ అభివృద్ధిలో ప్రజలకి కమర్షియల్ బ్యాంకుల్లోకి వెళ్తే మన అప్లికేషన్ మనమే రాసుకోవాలి. చదువుకునేటువంటి వారు, చదువుకోనటువంటి వారికి కూడా పరిపూర్ణమైనటువంటి సహకారం ఈ బ్రాంచ్లో లభిస్తుంది. ఎవరు ఇది బ్యాంకులోకి నేను రావచ్చా లేదా అనేటువంటిది అటువంటి పరిమితులు ఈ సంస్థలో లేవు. నిజానికి మా సిబ్బంది యొక్క ప్రత్యేకత కూడా అదే. సామాన్య ప్రజలు ఎవరైనా సరే ఆఖరికి నిరక్షరాస్యుడు కూడా తమ్మిం ప్రశ్న వేసేటువంటి వారు కూడా ఈ బ్యాంకు యొక్క సేవలను పొందడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాలని మేము ఏదైతే లక్ష్యంతో ఇక్కడికి వచ్చామో ఆ లక్ష్యాన్ని మరి పరిపూర్తి చేయడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా సహకరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. 25వ తారీఖు ఉదయం 10 గంటలకి బ్రాంచ్ ప్రారంభం. దీని తర్వాత పక్కనే ఉన్నటువంటి ఆ హాల్ పేరు ఫంక్షన్ హాల్లో సభ కూడా జరుపుతాం. ఈ బ్యాంకు యొక్క ప్రత్యేకతల గురించి వారందరికీ కూడా వివరించి అక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా వివరించడం అనేటువంటి జరుగుతుంది. దీన్ని చిన్నం కోటేశ్వరరావు గారు, వీరు కూడా జర్నలిస్ట్గానే పనిచేశారు. విశాలాంధ్ర పత్రికలో చాలా సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు చేశారు? 23 సంవత్సరాలు సబ్ ఎడిటర్ స్థాయి వరకు న్యూస్ ఎడిటర్గా కూడా, రిపోర్టర్గా పనిచేశారు. మానవ ఆంజనేయులు గారు కూడా నేను నాకు చెప్పినటువంటి 31 సంవత్సరాల పాటు వారి సంస్థకి చైర్మన్గా పనిచేశారు. వారు కూడా విశాలాంధ్రలో సబ్ ఎడిటర్గా పనిచేశారు. ఒకప్పుడు వారు జర్నలిస్ట్గానే విశాఖపట్నం వచ్చి ఆ తర్వాత ట్రేడ్ యూనియన్ నాయకులై, శాసనసభ్యులై, ఈ బ్యాంక్ చైర్మన్ అయి అనేక బాధ్యతలు నిర్వర్తించారు.
చివరిగా ఒక ప్రత్యేకత ఈ బ్యాంకుకి సంబంధించి కూడా చెప్పాలి. ఈ బ్యాంకు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద బ్యాంకుగా ఉన్న ప్రజా ఆరోగ్యం విషయంలో వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండాలని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి సీజనల్ వ్యాధులపై సిబ్బంది తీరును పరిశీలించారు. జ్వరంతో బాధపడుతున్న ఆసుపత్రిలో చేరిన వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. పరీక్షల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గత 3 నెలలుగా డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులపై అప్రమత్తంగా ఉన్నామని, వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేస్తున్నట్లు వైద్యులు వివరించారు. వర్షాల కారణంగా వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్ఎం ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు సూచించారు. ఇవాళ నర్సాపేట 100 పడకల హాస్పిటల్లో, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో మేమందరం రావడం జరిగింది. మరి వాళ్ళు చూస్తే వైరల్ ఫీవర్స్, సీజనల్ వ్యాధులన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ ఇవాళ దాదాపు 12 కేసులు ఫీవర్తో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా వైరల్ ఫీవర్స్. అదేవిధంగా రక్త పరీక్ష చేసిన నమూనాల్లో మరి మలేరియా కానీ, డెంగ్యూ కానీ లక్షణాలు ఏం కనపడలేదు కాబట్టి వీరందరూ కూడా పేషెంట్లు బాగానే ఉన్నారు. మరి డాక్టర్లు, సూపరింటెండెంట్ గారు, ఆర్ఎం గారు, అదేవిధంగా ఇప్పుడు మనతో పాటు ఆర్డీఓ గారు కూడా రావడం జరిగింది. మరి పేద ప్రజలు వీళ్ళందరూ కూడా వ్యవసాయం చేసుకుంటూ బతికేవాళ్ళు కాబట్టి గ్రామాల్లో ఉన్నప్పుడు ఈ వాతావరణం మారినప్పుడు వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా మీరు గమనించారు, 2 నెలల క్రితం కూడా డయేరియా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. స్టాప్ డయేరియా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. స్టాప్ మలేరియా చేసాము, స్టాప్ డెంగ్యూ చేయడం జరిగింది. 3 నెలలు ఇవన్నీ చేయడం జరిగింది. మరి వాళ్ళు అనుకోని రీతిలో మరి సీజనల్ వ్యాధులు, వైరల్ ఫీవర్స్ రావడం జరిగింది. మరి డాక్టర్లందరూ కూడా శ్రద్ధ వహించి వాళ్ళకి అండగా ఉన్నారు. అదేవిధంగా ఈ హాస్పిటల్లోనే లభ్యమవుతాయి కాబట్టి మందులు కూడా జాగ్రత్త చేయమని చెప్పాము. ఎవరైతే ఫీవర్ ఎక్కువ ఉంటే వాళ్ళు అడ్మిట్ చేసుకొని సెలైన్ పెట్టమని చెప్పడం జరిగింది. సీజన్ వ్యాధులు ఎక్కువ కాకుండా జాగ్రత్త వహించమని మరి హాస్పిటల్లో కూడా ఫాగింగ్, అదేవిధంగా ఫెనాయిల్ చల్లటం, బ్లీచింగ్ పౌడర్ వేయటం, మరి చర్యలు కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా దగ్గరుండి మన సూపరింటెండెంట్ గారు కానీ, ఆర్డీఓ గారి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మళ్ళీ హాస్పిటల్కి వస్తాము, పేద వైద్యులు, పేద రోగులందరూ కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మాటగా మరి పేద ప్రజలకి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మన 100 పడకల హాస్పిటల్ ఇప్పుడు 200 పడకల హాస్పిటల్ అయింది. వాళ్ళందరూ కూడా వైద్యుల దగ్గరుండి చక్కగా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ సదరన్ సర్టిఫికేట్ల విషయంలో కూడా కొంత సరైన జాగ్రత్తలు తీసుకోమని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు గ్రామాల్లో సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా గ్రామ సభలకు శ్రీకారం చుట్టినట్లు నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు తెలిపారు. నర్సరావుపేట నియోజకవర్గంలోని ఇస్సాపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభకు హాజరయ్యారు. గ్రామానికి ఏం కావాలో మనమే నిర్ణయించి ప్రభుత్వానికి అందించే మహోన్నత అవకాశం దక్కిందన్నారు. తద్వారా గ్రామ అభివృద్ధికి తీసుకోవాల్సిన ప్రణాళికలను రచించనున్నట్లు చెప్పారు. ప్రతి వీధికి రోడ్డు, విద్యుత్ లైట్లు, ప్రతి ఇంటికి త్రాగునీటి కనెక్షన్, విద్యుత్ కనెక్షన్, మరుగుదొడ్డి, వంట గ్యాస్ లాంటి నిత్య అవసరాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అదే సమయంలో విద్యా, వైద్య రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని, ఉపాధి హామీ పథకం ద్వారా స్కూళ్లు, ఆసుపత్రి భవనాల నిర్మాణాలు చేయనున్నట్లు తెలిపారు. ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నాడు ఉపాధి హామీ పథకం మొదలైందని, దాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. గ్రామ అభివృద్ధితో పాటు ఆర్థిక పరిపుష్టికి ఉపయోగించుకోవాలని సూచించారు. ఇవన్నీ కూడా గమనించి వాళ్ళ గ్రామ సభలు పెట్టుకొని మీరందరూ ఒకే చోట చేరి గ్రామానికి ఏం కావాలి, రోడ్లు వేయాలా, మంచినీటి సౌకర్యం కావాలా, విలేజ్ క్లినిక్స్ కావాలా, సచివాలయం కావాలి, ఇవన్నీ కూడా మీరు ఒక ఆలోచన చేసి ప్రణాళిక రూపొందిస్తే దాన్ని మరి పంచాయతీ సెక్రటరీ గారు కానీ, ఎంపీడీఓ కానీ, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా ఆచరణలో పెడతానికి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో మరి ఎంతమంది చేరారు, ఎన్ని గంటలు ఎక్కువ పనిచేయాలి, వీళ్ళంతటికి ప్రతి సంవత్సరం 100 గంటలు 100 వర్కింగ్ డేస్ ఉంటాయన్నమాట. అంటే పని లేకపోవటం వల్ల 2005లో ఉపాధి హామీ పథకం పెట్టడం జరిగింది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. దీంట్లో స్టేట్ గవర్నమెంట్ కూడా భాగం పంచుకోవడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం 100 రోజులు పని ఏర్పాటు చేయాలి. ఎక్కువ గంటలు పనిచేస్తే మనకి ఆదాయం ఎక్కువ వస్తుంది, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, మ్యాచింగ్ రేట్ తెచ్చుకోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఆ రోజున గ్రామ నాయకులు ఇవన్నీ కూడా దగ్గర నుంచి చేయడం జరిగింది. దీన్ని ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మన డ్వాక్రా మహిళలకు కానీ, మన ఎన్ఆర్జీఎస్ వర్కింగ్ కానీ ఇవన్నీ కూడా అవగాహన ఉంది కాబట్టి గ్రామాల్లో ఉన్న మహిళలు
ఆర్థిక పరంగా ముందుకెళ్లాలంటే డ్వాక్రా గ్రూపులో చేరాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో ఉన్న కూలీలు, ఉపాధి కూలీలందరూ కూడా ఏదో పని చేసుకుని రోజుకి 150 రూపాయలు 300 రూపాయలు సంపాదించుకోవాల కార్యక్రమాన్ని, అంటే జేబులో డబ్బులు ఉండాలి, ఎవరినో అడగటం కాదు, మన జేబులో మన డబ్బులు ఉండాలి, మనం సంపాదించుకోవాలి ఆలోచనతో డ్వాక్రా గ్రూపులు కానీ ఎన్ఆర్జీఎస్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. గారికి ఈ గ్రామ సభలు పెట్టడం అంటే ప్రతి ఇంటికి కరెంటు కనెక్షన్ ఉండాలి, వాటర్ కనెక్షన్, మంచినీటి కనెక్షన్ ఉండాలి, లెటర్ ఉండాలి, అదేవిధంగా వంట చేసుకోవడం గ్యాస్ ఉండాలి ప్రతి ఇంటికి. ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. మీకు ఇబ్బంది కలిగితే లేకపోతే కనుక ఎంఆర్ఓ గారిగా ఎంపీడీ గారికి చెప్పాలి, గ్రామ సచివాలయంలో సెక్రటరీకి చెప్పాలి. ఇవన్నీ చెప్తే మేము దాన్ని ఏర్పాటు చేస్తాం. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, సిమెంట్ రోడ్లు కానీ, మన గ్రామాల్లో ఉన్న కరెంటు లైన్లు కానీ, కరెంటు ఇవన్నీ కూడా స్తంభాలు ఏర్పాటు చేయాలి, బల్బులు ఏర్పాటు చేయాలి. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట మండలంలోని బోడిగుట్టపల్లి పంచాయతీ కేంద్రంలో మన పంచాయతీ మన సాధికారత పేరిట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న పలమనేరు శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు. గ్రామాల అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయాలా, ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం ఉండాలా అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన మొట్టమొదటిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఆనాడు జన్మభూమి కార్యక్రమాల ద్వారా మనందరినీ ఏ రకంగా గ్రామాల్లో మనందరినీ కూడా అభివృద్ధిలో భాగస్వాములు చేశారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కూడా గ్రామాల అభివృద్ధి, గ్రామ స్వరాజ్యమే గాంధీ గారు అన్నటువంటి కళలను నిజం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రజలను గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు చేసేటువంటి కార్యక్రమానికి మనమందరం కూడా శ్రీకారం చుట్టారు. ఈరోజు ఇప్పుడే ఎంపీడీఓ గారు గ్రామాలకు సంబంధించినటువంటి మౌలికమైనటువంటి వసతులు, గ్రామాల్లో ఉన్నటువంటి డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, గ్రామాలకు సంబంధించినటువంటి నీటి కుంటలకు సంబంధించి కావచ్చు, క్యాటిల్ షెడ్స్ కి సంబంధించి కావచ్చు, వీధి లైట్లకు సంబంధించి కావచ్చు, నీటికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, మనకున్నటువంటి సమస్యలకు పరిష్కార వేదికగా ఈ యొక్క సమావేశాన్ని తీసుకురావడం అనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ గ్రామంలో మనకున్నటువంటి ఎంఎన్ఆర్జీఎస్ కింద కొంత డబ్బులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం నందిగామ గ్రామ సర్పంచ్ ఎంగలపు బేబీ అధ్యక్షతన శుక్రవారం గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో ముఖ్య అతిథిగా ఎటపాక వైస్ ఎంపీపీ దొంతు మంగేశ్వరరావు పాల్గొనడం జరిగింది. ఈ గ్రామ సభలో దొంతు మంగేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధి హామీ పని కల్పించి అందరికీ డబ్బులు ఇప్పించాలని, గ్రామంలో రోడ్డు, డ్రైనేజీ లేక ఎవరు ఇబ్బంది పడకూడదని, సచివాలయం సిబ్బంది అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా పంచాయతీ సెక్రటరీ అందుబాటులో ఉండటం లేదని గ్రామ సభలో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా సచివాలయం పక్కనే ఉన్న అబ్బుల ఇంట్లో డ్రైనేజీ నీళ్లు నిండి ఉండటం వల్ల సచివాలయ సిబ్బందితో రేపటికి ఈ నీళ్లు డ్రైనేజీ క్లీన్ చేసి ఈ నీళ్లు కాలువ తీసి పంపించాలని చెప్పడం జరిగింది. నాకు మీరు ఏం చేస్తారో తెలియదు, ఎవరికి డబ్బులు వస్తాయో రాదా నాకు అనవసరం. ఈ ఫ్యామిలీ వాళ్ళు ఇంట్లో సంసారం చేసే పరిస్థితులు, వీళ్ళ గురించి వీళ్ళు, వీళ్ళ గురించి వాళ్ళు, ఇట్లా 3 ఇళ్ళు ఇబ్బంది పడతాయి. రేపు జ్వరాలు వచ్చినా, జబ్బులు చేసినా ఎవరు ప్రాణహాని. ఉపాధి హామీ పథకంలో ఉంది, వాళ్ళకి తెలుసా? వద్దన్నారు అందరూ. నువ్వు బాధ్యత వహిస్తావు, గ్రామ సభలో చెప్తాను నేను. ఈ ఊరిలో గొర్రెలకి, మేకలకి, పశువులకి గోకులాలు కట్ చేసుకోవడానికి ఉపాధి హామీలో డబ్బులు ఇస్తామన్నారు. ఇందులో తీర్మానించాలా? మీకు ఎవరికైనా చెప్పారా? షెడ్లు చెప్పకపోతే మీరు నష్టపోతారు. ఈరోజు ఆన్లైన్ అవ్వాలా,
ఎప్పటికైనా మేల్కొని అవి రాంచుకోండి. హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రారంభమైంది. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేస్తున్నటువంటి అధికారులు తుమ్మిడిహడ్డి చెరువును కబ్జా చేసి నిర్మించారని ఆరోపణలున్నాయి. మరి 3.5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు చేశారు.